హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కృతిస్ వరల్డ్. ఈరోజు మనం సోయా చంక్స్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసుకుందామండి. దీనికోసం సోయా చంక్స్ని వేడి నీళ్ళలో వేసేసి స్క్వీజ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేయాలి. అందులో 4 లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. మనకు కావాల్సిన స్పైసెస్ మన ఇష్ట ప్రకారం ఏమైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ టమాటో ముక్కలు యాడ్ చేయాలి. ఇవి ఉడికే వరకు చక్కగా ఫ్రై చేయాలి. ఈలోపు మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని చక్కగా కడిగి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారం వేసుకోవాలి. తర్వాత మనం వాటర్ పిండేసి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ ఇందులో యాడ్ చేయాలి. నెక్స్ట్ రైస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, మనం 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసుకొని కాస్త నెయ్యి కూడా యాడ్ చేయాలి. ఒక మూత పెట్టేసి అన్నం దగ్గర పడినాక మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తే సోయా చంక్స్ పులావ్ రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇందులో పచ్చిమిర్చి వేయలేదు అనుకుంటున్నారా? ఇది మా ఆషు వాళ్ళ పిన్ని వాళ్ళ పిల్లల కోసం చేసింది. స్పైస్ కొంచెం తక్కువే వేసింది. మీరు కావలిస్తే స్పైస్ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.